హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్. మనం ఈరోజు ఈజీగా టేస్టీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సూపర్గా స్నాక్స్ తయారు చేసేద్దాం. దీనికోసం కడాయి పెట్టి ఒక బౌల్ వాటర్ వేసి నీటిని మరిగించుకోవాలి. నీళ్ళు ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా వాడుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకు 2 టేబుల్ స్పూన్స్, సన్నగా తరిగిన కొత్తిమీర 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటుంది. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నువ్వులు 1 టేబుల్ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటిని నీటిలో బాగా కలిసే విధంగా గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఏ బౌల్తో అయితే వాటర్ మెజర్ చేసి వేసామో అదే బౌల్తో 1 బౌల్ బియ్యం పిండిని తీసుకొని సగం కప్పు వేసుకోవాలి. సగం కప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మిగిలిన సగం పిండిని వేసుకోవాలి. పిండి వేసిన తర్వాత కలిపేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో ఉంచి కలుపుకోవాలి, లేదంటే పిండి అడుగంటుతుంది. ఈ విధంగా మిగిలిన సగం కప్పు పిండి వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసి 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మూత తీసి మళ్ళీ గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసి 5 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మనం ముందుగా కలిపిన పిండి మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. పిండి మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత చేతికి చల్లటి నీళ్ళను అద్దుకొని పిండిని కలుపుకోవాలి. పిండి కాలుతుంది, చూసుకొని కలుపుకోండి. లేదంటే మీకు ఒక ట్రిక్ చెప్తాను. గ్లాస్కి నీటిని అప్లై చేసుకొని గ్లాస్తో ప్రెస్ చేసుకోండి, పిండి బాగా కలిసేంత వరకు. తర్వాత చేతితో ప్రెస్ చేసుకోండి. పిండిని ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మనం కలిపిన పిండిలోంచి ఈ విధంగా సగం పిండి ముద్దను తీసుకోవాలి. మిగిలిన పిండి పైన నేనైతే మూతతో క్లోజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే క్లాత్తో కూడా క్లోజ్ చేసుకోవచ్చు. పిండిని ఉంచి పొడి బియ్యం పిండిని చల్లుకొని ఈ విధంగా పొడి బియ్యం పిండి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత మరోసారి పొడి బియ్యం పిండి చల్లుకొని చపాతీ కర్రతో చపాతీలాగా ఈ విధంగా దుద్దుకోవాలి. పిండిని జరుపుతూ దుద్దుకోవాలి, టర్న్ చేయకూడదు. స్క్వేర్గా కానీ లేదంటే ఓవెల్లాగా కానీ దుద్దుకోవచ్చు. దుద్దుకున్న తర్వాత సైడ్లను ఈ విధంగా కట్ చేసుకోవాలి. సైడ్స్లను కట్ చేసుకున్న తర్వాత నిలువుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నిలువుగా కట్ చేసుకున్న తర్వాత స్లాంటింగ్ లైన్గా కట్ చేసుకోవాలి. అప్పుడు డైమండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది. మనం సైడ్స్ కట్ చేసిన పిండిని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇదే విధంగా రోల్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. పిండి ఈ విధంగా మందంగా ఉంటే సరిపోతుంది. మరీ మందంగా మరీ పల్చగా దుద్దుకోవాల్సిన అవసరం లేదు. ఇదే విధంగా మొత్తం పిండిని షేప్స్గా కట్ చేసుకోవాలి. నేనైతే డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్క్వేర్ షేప్లోనూ వేరే ఏదైనా షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం పిండిని కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నింటిని తీసుకుని ప్లేట్లో ఉంచుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని హై ఫ్లేమ్లో నూనెను వేడి చేసుకోవాలి. బాగా వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న డైమండ్ షేప్లోనూ వేసుకోవాలి. వేసిన వెంటనే గరిటెతో కలపకూడదు. కొంచెం వేగిన తర్వాత గరిటెతో కలుపుకోవాలి. ఈ విధంగా గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. తీసుకుని సర్వ్ చేసుకోవడమే. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ విధంగా డిఫరెంట్ స్టైల్ రెసిపీస్ తయారు చేయాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.